అయితే పుట్టి స్నానం చేయించి పుణ్యాహవాచన నీళ్లు చల్లుకొని గృహంలో దేవతా దీపారాధన చేసి నాటి నుండి పూజా మహోత్సవంలో పాల్గొంటాము. అదేవిధంగా ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో అమ్మవారికి 3 రకాలైనటువంటి అధివాసాలు జరుగుతాయి. జలాధివాసము, జలము అనగా సర్వ దోషములన్నింటినీ కూడా పోగొట్టున్నది. జలంలో నిక్షిప్తం చేశాం. మనం అమ్మవారిని ఒక తటాకం వద్దకు తీసుకుని వెళ్ళి అక్కడ అమ్మవారిని ఒక రాత్రంతా కూడా శయనోత్సవం చేశాం. ఆ తదనంతరము అక్కడ నుండి మంగళవాయిద్యంతో తీసుకుని వచ్చి క్షీరాధివాసం చేశాం. క్షీరం అనగా ఆవు పాలు. ఏ ఒక్క వస్తువు అయినా కూడా పరిపూర్ణంగా శుద్ధి అవ్వాలంటే ఆవు పాలతో మాత్రమే సంప్రోక్షణ చేయాలి. ఇక దేంతో చేసినా కూడా అది పునీతం కాదు. ఎందుకంటే గవాం అంగేషు తిష్టంతి, గోవు యొక్క శరీరంలో సకల దేవతలందరూ కూడా కొలువు తీరి ఉంటారు. ఆవిడ నడుస్తూ వస్తుంటే 4 వేదాలు వస్తాయి. అట్టి దేవతల యొక్క ఆవు పాలతోటి ఆ విగ్రహాలన్నింటినీ కూడా మనం సంప్రోక్షణ గావించాం. ఈ సంప్రోక్షణ ఎందుకు చేయాలంటే, అమ్మా నిశ్శబ్దంగా ఎందుకు చేయాలంటే, ఈ యొక్క శిల ఈ విధంగా అమ్మవారి రూపం ధరించడానికి శిల్పాచారి అనేక విధములైనటువంటి భంగిమలతో అమ్మవారిని చెక్కడం జరుగుతుంది. ఆ సందర్భంలో అనేక మలినాలన్నీ కూడా అంటుకుంటూ ఉంటాయి. ఈ రాయి ఒక చోట నుంచి మనం తెచ్చుకోవడం జరుగుతుంది, దానికి ఒక రూపం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత దానికి సర్వ అవయవములన్నిటినీ కూడా అమ్మవారి యొక్క దేహానికి మనం చక్కగా అలంకృతంగా చేసి ఆలయానికి తీసుకుని వస్తాం. ఈ ఆలయంలో చేసేటువంటి ప్రతిష్టాది పూజా కైంకర్యములతో ఒక్కొక్క పూజా కార్యక్రమంలో ఒక్కొక్క శక్తి అమ్మవారిలోకి ప్రవేశిస్తుంది. అది మీకు నాకు తెలియకుండా అమ్మవారిలోకి ప్రవేశిస్తుంది. ఆ ప్రవేశింపజేసేటువంటి పూజా కార్యక్రమాలే ఈ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు. తెలియని వాళ్ళు 3 రోజులు చేయాలా, ఒకరోజు పొద్దున్నే లేచి కార్యక్రమాన్ని పూర్తి చేస్తే అయిపోతుంది కదా అంటారు. కొండంత దేవుడికి కొండంత పత్రి. కాబట్టి అట్టి పూజా కార్యక్రమాలు ఒక్కొక్కటి ఒక్కొక్క మెట్టు ఎక్కి అమ్మవారిని మనం దర్శించాలి. మీరు గమనించినట్లయితే మొదటి రోజు మనం ఆవరణంలో పూజ చేసుకున్నాం. ఆ రోజు మధ్యాహ్నం సాయంత్రం యాగశాలలోకి ప్రవేశించాం. ఆ హోమగుండాలన్నింటినీ, ఆ వేదికలు అన్నింటినీ కూడా అంకురారోపణ చేసి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం ప్రారంభించాం.